So, coming to today's topic, right? So, coming to today's topic, so we are going to discuss about the module 3. Okay. సో ఇక్కడ నుండి మనకి కోర్స్ కంటెంట్ అంతా కూడా సో దిస్ విల్ బి associated with the DevOps content, right? And yes, so we have learned the module 1, AWS and its services, the beginner services, and DevOps, the introductory concept of DevOps, and shell scripting, right? And now today we are going to discuss about version control, and so we have discussed about version control with Git and GitHub. So we have done with all these things. Okay, so there is one thing that will be related to code commit. So code commit కూడా ఒకసారి చూపిస్తాను. Okay. And now, so today we are going to reach the module 3, infrastructure as code, IAC. Okay. So in this code, so we are going to discuss about what is cloud formation and the Terraform basics. Okay. So do you have any idea about Terraform or infrastructure as code? So we are already know about IaaS, PaaS, and SaaS, right? So infrastructure as a service, platform as a service, and software as a service. So we know about these three layers, right? So what about infrastructure as code? Infrastructure as code అంటే ఏంటి? Anybody? Yes. So Terraform is used for EC2 like structure, infrastructure. Infrastructure means the platform configuration are needed to strengthen. By the help of Terraform, we can able to create multiple instances of services by the help of code. Cloud resources using instead of doing everything manually. Terraform script to automate the infrastructure.
digital blueprint. You type exactly what you need and the software will sit install perfectly and repeatedly. Terraform, we can launch an EC2 instance server using both. Okay. So, yes, it stores in state file. Okay. So before going to learn about this Terraform, so first of all, we need to know about AWS Cloud Formation. Okay. So AWS Cloud Formation enduku. So why we are using means, okay. So మనకి AWS లో సో వన్ ఆఫ్ ద సర్వీస్ ఇస్ క్లౌడ్ ఫార్మేషన్. సో ఎందుకు యూజ్ చేస్తాం ఈ క్లౌడ్ ఫార్మేషన్ అని అంటే, సో ఇట్ విల్ గివ్ యూ ద టెంప్లెట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఆర్ ఒక టీమ్ గా మనం వర్క్ చేస్తున్నప్పుడు, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి కదా, లెట్స్ సే వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ లైక్ డిజిటల్ లైబ్రరీ సిస్టమ్. సో డిజిటల్ లైబ్రరీ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ తీసుకుందాం. ఓకే. సో ఈ డిజిటల్ లైబ్రరీ సిస్టమ్ కి ఏమేం కావాలి, లైక్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు, సో ఈ సిస్టమ్ ని అప్డేట్ చేయడానికి అండ్ ఈ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి అండ్ హోస్ట్ చేయడానికి మనకు ఒక సర్వర్ కావాలి, రైట్. అండ్ సో డేటాను కలెక్ట్ చేయడానికి డేటాబేస్ కావాలి, అండ్ సెక్యూర్ గా ఉండడానికి నెట్వర్కింగ్ యూస్ చేసుకుంటాము. And for storing, we are going to use some storage services, right? And monitoring కోసం యూజ్ చేసుకుంటాము. అండ్ నోటిఫికేషన్ సెండ్ చేయడానికి వీఆర్ యూజింగ్, రైట్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్ చేయడానికి యూజ్ చేస్తాము. రైట్, మేనేజ్మెంట్ కి, సెక్యూరిటీకి, రైట్. సో వీఆర్ గోయింగ్ టు గివ్ ఆల్ దీస్ సర్వీసెస్, రైట్. సో ఇవన్నీ కూడా మనము ఒక లైబ్రరీ సిస్టమ్ మెయింటైన్ చేయాలి అని అంటే, సో బ్యాక్ ఎండ్ లో మనకి ఇవన్నీ కావాలి, అవునా. అండ్ వీఆర్ కాలింగ్ ఏపీఐస్. సో ఏపీఐస్ ని కాల్ చేసుకుంటాము, రైట్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని సో మనం ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ చేస్తాం. అండ్ సో ఇట్ విల్ బి బిల్ట్ ఇన్ సమ్ ఏరియా ఆర్ సమ్ లొకాలిటీ. ఓకే. సో ఏడబ్ల్యూఎస్ పరంగా మాట్లాడుకోవాలంటే, సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దీస్ థింగ్స్ ఇన్ అ పర్టికులర్ రీజియన్, రైట్. సో పర్టికులర్ రీజియన్ లో మనం ఇవన్నీ కూడా బిల్డ్ చేసుకుంటాం. సో సర్వర్కి వచ్చేపాటికి EC2, డేటాబేస్ కి సారీ RDS ఆర్ DynamoDB, నెట్వర్కింగ్ కి VPC, VPNs, రైట్, ACLs యూజ్ చేసుకుంటాము. అండ్ స్టోరేజ్ కి వచ్చేపాటికి సో వీఆర్ హ్యావింగ్ లైక్ S3, EBS, EFS ఉన్నాయి, FSX ఉంది, రైట్. మానిటరింగ్ కి క్లౌడ్ వాచ్ యూస్ చేస్తాం, క్లౌడ్ ట్రైల్ యూస్ చేస్తాం. అండ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ కి వీఆర్ గోయింగ్ టు యూజ్ లైక్ SNS, SES, రైట్. అండ్ కీ మేనేజ్మెంట్ సర్వీసెస్ యూస్ చేస్తాం, మేనేజ్మెంట్ కి KMS. అండ్ వీఆర్ హ్యావింగ్ లైక్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ACLs ఆర్ దేర్, NACL is there, right. And APIs కి వచ్చేప్పటికి సో REST APIs we are going to use. So like that we are going to utilize some of the services from AWS to give a full-fledged project related to digital library system. ఓకే. సో ఆ లైబ్రరీ సిస్టమ్ కావాల్సినవన్నీ కూడా మనం అరేంజ్ చేసుకొని, సో ఇన్ ఏ పర్టికులర్ లొకాలిటీ ఏదర్ నార్త్ వర్జీనియా ఆర్ సంథింగ్ ఎక్కడో చోట మనం, సో వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అవర్ అప్లికేషన్. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పాండ్ యువర్ ప్రాజెక్ట్, ఓకే. సో ఇఫ్ యూ వాంట్ ఎక్స్పాండ్ ఇట్ ఇన్ అనదర్ రీజియన్, ఇంకొక రీజియన్ లో మీరు మీ అప్లికేషన్ ని ఎక్స్పాండ్ చేయాలి అంటే, ఇప్పటి వరకు సో యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు ఇన్ పర్టికులర్ లొకేషన్. సో ఆ పర్టికులర్ లొకాలిటీలో ఉన్న పీపుల్ కి లేదంటే ఆ పర్టికులర్ రీజియన్ కి మాత్రమే మీరు అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆఫ్టర్ దట్, సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద డేటా సెంటర్ టు ఎక్స్పాండ్ యువర్ డేటా సెంటర్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్, ఓకే. సో డిఫరెంట్ రీజియన్స్ లో మన డేటా సెంటర్ ని ప్లేస్ చేసుకోవాలి అని అంటే, సో దట్ వీ హ్యావ్ టు కలెక్ట్ and we have to create the entire application in another region. Like for example, so idantha manaki North Virginia region lo unte, again if you want to build the same environment in a particular region like Mumbai or Hyderabad, so India lo build cheyali ani anukunte,
సో ముంబై కానీ హైదరాబాద్ కానీ ఏడబ్ల్యూఎస్ రీజియన్ కింద సెలెక్ట్ చేసుకొని సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్, రైట్. సో మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ మళ్ళీ ముంబై ఆర్ హైదరాబాద్ రీజియన్ ని సెలెక్ట్ చేసుకొని అగైన్ యూ హ్యావ్ టు క్రియేట్ సర్వర్, యూ హ్యావ్ టు క్రియేట్ డేటాబేస్, నెట్వర్కింగ్, రైట్. సో వీ హ్యావ్ టు గో విత్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకుంటూ ఉండాలి, రైట్. సో ఇదంతా క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్, లెంగ్తీ ప్రాసెస్, అవునా. ఆల్రెడీ ఒకసారి మనం క్రియేట్ చేసాం అండ్ ద అప్లికేషన్ ఇస్ రన్నింగ్ స్మూత్లీ. అగైన్ ఇదే అప్లికేషన్ ని మనం ఇంకొక రీజియన్ లో ప్లేస్ చేయాలి అని అనుకున్నప్పుడు సో ఇవన్నీ మనం క్రియేట్ చేయకుండా వీ కెన్ సింప్లీ కలెక్ట్ ద టెంప్లెట్ ఆఫ్ పర్టికులర్ అప్లికేషన్. ఓకే. సో పైన ఏదైతే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకున్నామో ఈ ఎన్వైరన్మెంట్ ని ఈజీగా ఒక టెంప్లెట్ రూపంలో సో వీ కెన్ కలెక్ట్ అండ్ త్రూ క్లౌడ్ ఫార్మేషన్ యూ కెన్ సింప్లీ పోస్ట్ ఇట్ ఇన్ ఎనీ అదర్ రీజియన్. ఏ రీజియన్ లోనైనా మనం ప్లేస్ చేయొచ్చు. ఓకే. సో అలా యూజ్ చేయడానికి క్లౌడ్ ఫార్మేషన్ అనేది యూజ్ అవుతుంది, రైట్. సో ఇక్కడ మనం క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేస్తున్నప్పుడు so this is one of the service we are going to learn from AWS, right. సో AWS లో మనకు ప్రొవైడ్ చేసిన వన్ ఆఫ్ ద సర్వీస్. ఓకే. సో ఈ క్లౌడ్ ఫార్మేషన్ లో ఎక్కువ మనం దేన్ని యూజ్ చేస్తామంటే త్రూ కోడింగ్ ద్వారా మనం టెంప్లెట్ వర్షన్ ఎన్వైరన్మెంట్ ని కలెక్ట్ చేస్తాం కాబట్టి సో హియర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ లైక్ జేసన్ ఆర్ యామెల్. ఓకే. యామెల్ కోడ్ కానీ జేసన్ కోడ్ కానీ యూజ్ చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ మనం క్లౌడ్ ఫార్మేషన్ ని కోడ్ బిల్డ్ చేయాలి అంటే సో ఇక్కడ మనం ఏం చెప్తున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అని అంటున్నాం. అంటే మీరు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తున్నారో ఓకే సో ఆల్ ద ఎక్విప్మెంట్ ఆర్ ఆల్ ద ఎన్వైరన్మెంట్ విల్ బి టెంప్లేటెడ్ బై ఎ కోడ్. సింప్లీ ఏ కోడ్ ని బేస్ చేసుకొని either జేసన్ లో కానీ ఆర్ యామెల్ లో కానీ సో మనం క్రియేట్ చేసే whole environment ni so we can simply write it in a code. Okay. So danne simply we are saying like infrastructure as code. Okay. So code రూపంలో మనం రాసే environment ని template ని so we are giving it a the particular JSON format or YAML format. Okay. So ఇక్కడ మనకి cloud formation లో AWS లో we can use cloud formation for to take these templates and so outside కి వచ్చేపటికి థర్డ్ పార్టీ కింద మీరు తీసుకోవాలి అని అంటే సో దట్ ఈస్ ద టెరాఫామ్. ఓకే. సో టెరాఫామ్ we can use. సో ఎందుకు టెరాఫామ్ యూజ్ చేస్తున్నా క్లౌడ్ ఫార్మేషన్ ఎందుకు యూజ్ చేయమంటే సో దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ రిలేటెడ్ టు దిస్ క్లౌడ్ ఫార్మేషన్. సో క్లౌడ్ ఫార్మేషన్ కు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఏంట లిమిటేషన్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేపాటికి సో జేసన్ ఫార్మాట్ లో మనం కోడ్ ని ఎడిట్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే. సో మనకి జేసన్ ఫార్మాట్ అంటే ఆల్రెడీ నో. So there you can see. So it will be taking consider only JSON or సో YAML ఫార్మాట్స్ లోనే తీసుకుంటుంది అండ్ టెంప్లెట్ స్ట్రక్చర్ వచ్చేపటికి మనకి ఇలా ఉంటది. ఓకే. సో లైక్ AWS టెంప్లెట్ వర్షన్ డేట్ తీసుకుంటాము అండ్ సో డిస్క్రిప్షన్ ఏంటి JSON స్ట్రింగ్ లో డిస్క్రిప్షన్ ఇస్తాం అండ్ మెటా డేటా పారామీటర్స్ సో వాట్ ఆర్ ద రూల్స్ వీఆర్ సెట్టింగ్, మ్యాపింగ్స్ ఏమేంటి, కండిషన్స్ ఏంటి. ఓకే. సో ఆల్ దిస్ విల్ బి కన్సిడర్ ఇన్ JSON ఆర్ YAML. ఓకే. సో మనకి YAML ఆర్ JSON ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది. ఓకే. సో YAML కి JSON కి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ బ్రేసెస్ ఇట్ సెల్ఫ్, రైట్. అండ్ దేర్ యూ కెన్ సీ ఇట్ విల్ బి లైక్ దిస్. ఇక్కడ చూడండి. సో హియర్ యూ కెన్ సీ లైక్ ఏ శాంపుల్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ విత్ YAML కమాండ్స్. సో రిసోర్సెస్ సెక్షన్ లో సో వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ద టైప్ యాజ్ EC2 ఇన్స్టాన్స్ అండ్ ద AMI ID. సో ఒక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి అని అంటే సో ఇక్కడ చెక్ చేయండి AMI ID ఏం తీసుకుంటున్నారు, ఇన్స్టాన్స్ టైప్ T2.micro, కీ నేమ్ మై కీ అండ్ డివైస్ సో ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు EBS వాల్యూమ్.
So they have taken like dev SDM and volume type IO1 తీసుకున్నారు, IOPS 200 అండ్ డిలీట్ ఆన్ టర్మినేషన్ ఫాల్స్ పెట్టుకున్నారు అండ్ వాల్యూమ్ సైజ్ వచ్చేప్పటికి 20 GB ప్రొవైడ్ చేశారు, రైట్? సో ఇలాగా మనం ఒక అప్లికేషన్ ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి అని అంటే సో వీ కెన్ యూజ్ ద కోడ్. ఓకే, సో కోడ్ ని బేస్ చేసుకొని కోడ్ రూపంలో సో వీ కెన్ ఫార్మాట్ ఆర్ వీ కెన్ గివ్ ద టెంప్లెట్ ఫార్మేషన్. ఓకే, సో ఇట్లాగా మనం బిల్డ్ చేయాలి అని అంటే సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. ఓకే, ఈజీగా కనిపిస్తున్నా బట్ మనకు కొంచెం ఎడిటింగ్ అనేది కష్టంగా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ లిమిటేషన్ వీ కెన్ సే. సో వాట్ విల్ సే దట్ ఎడిటింగ్ ఇన్ JSON is not an easy. Right? And the second limitation is, so we have to create it in the single file. సో మీరు ఎంత పెద్ద స్ట్రక్చర్ ని బిల్డ్ చేయాలన్నా ఈ పెద్ద స్ట్రక్చర్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సింగిల్ ఫైల్ లోనే బిల్డ్ చేయాల్సి ఉంటది. మల్టిపుల్ ఫైల్స్ యూజ్ చేస్తాం మేడం, లైక్ సెక్షన్స్ యూజ్ చేసుకొని డివిజన్స్ యూజ్ చేసుకుంటాము HTML లో లాగా అంటే కుదరదు. ఓకే, సో ఇక్కడ మనం ఎలా యూజ్ చేయాలని అంటే సో ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎ సింగిల్ ఫైల్. ఓకే, సో మనం ఒకవేళ అలా సింగిల్ ఫైల్ లో మనం ఒకవేళ సెర్చ్ చేసుకోవాలన్నా ఆర్ ఏదైనా చేంజెస్ చేయాలన్నా ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ అస్. ఓకే, సో దట్స్ వై the second limitation is it is only considered as the single file కిందనే కన్సిడర్ అవుతుంది. ఓకే, and next and the third one, existing or manually created resources cannot be included. This cannot be included. So once you have built any template, ఏదైనా ఒక టెంప్లెట్ క్రియేట్ చేసిన తర్వాత రైట్, సో ఏదైనా ఒక టెంప్లెట్ క్రియేట్ చేసిన తర్వాత సో ఎగ్జిస్టింగ్ ఆర్ మాన్యువల్లీ క్రియేట్ చేసిన రిసోర్సెస్ ఏమైనా ఉంటే సో దాన్ని ఇంక్లూడ్ చేద్దామంటే ఇట్ విల్ నాట్ పాసిబుల్. ఓకే, సో క్లౌడ్ ఫార్మేషన్ లో మీరు ఎప్పుడైతే బిల్డ్ చేస్తున్నారో బిల్ట్ ఇన్ చేసేటప్పుడే అన్ని రిసోర్సెస్ ని మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో అంతా బిల్డ్ చేసి సేవ్ చేసిన తర్వాత ఫైల్లో మళ్ళీ ఎగ్జిస్టింగ్ గా ఉన్నా లేదంటే మాన్యువల్ గా మీరు ఏదైనా న్యూగా క్రియేట్ చేసిన రిసోర్సెస్ ఏమైనా ఉంటే సో వాటిని ఇంక్లూడ్ చేయడము ఇట్స్ నాట్ అ పాసిబుల్ థింగ్. ఓకే, సో అది మనకి పాసిబిలిటీ ఉండదు. అండ్ ద ఫోర్త్ వన్, ద లాస్ట్ వన్ ఈస్ సో ఇట్ ఈస్ ఓన్లీ work with the AWS environment itself, right? So cloud formation is only work with AWS resources itself, right? సో AWS రిసోర్సెస్ తో మాత్రమే ఇది కొలాబరేట్ అయ్యి సో ఆ సర్వీసెస్ మాత్రమే తీసుకుంటే తప్పించి అవుట్ సైడ్ ఆఫ్ ది AWS సో ఇట్ విల్ నాట్ కన్సిడర్. ఓకే, సో దట్ ఈస్ ద లిమిటేషన్ వీ కెన్ సే. So then what is the difference between this Terraform and cloud formation? So Terraform ki cloud formation ki difference ఏంటంటే there you can see. Right. సో ఇక్కడే చెప్తాను చూడండి. Terraform is a multi-cloud or open structure infrastructure as code tool. ఓకే, సో ఇక్కడ మనకి టెరాఫామ్ వచ్చేప్పటికి మల్టీ క్లౌడ్. సో ఇక్కడ మనకి AWS లో ఎలా అయితే క్లౌడ్ ఫామ్ ని యూజ్ చేస్తున్నాం సారీ క్లౌడ్ ఫార్మేషన్ ని యూజ్ చేస్తున్నామో సో అలాగే Azure కి వచ్చేపాటికి వీఆర్ హ్యావింగ్ లైక్ ఆర్మ్ టెంప్లెట్.
ఆర్మ్ టెంప్లెట్ అనే సర్వీస్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఒకవేళ ఎన్వైరన్మెంట్ ని బిల్డ్ చేయాలని అంటే అజూర్ లో అయితే ఆర్మ్ టెంప్లెట్ సర్వీస్ యూస్ చేసుకుంటాం, ఏడబ్ల్యూఎస్ లో అయితే క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేస్తాం. సో ఇలా కాదు మేడం, నాకు ఇట్లా వద్దు, నేను ఓపెన్ సోర్స్ టూల్ తీసుకుంటాను అని అంటే, సో దెన్ టెరాఫార్మ్ ఈస్ ద బెస్ట్ రిసోర్స్, వీ కెన్ సే దట్. సో ఇట్ ఈస్ ద మల్టీ క్లౌడ్ అండ్ ఇట్ ఈస్ ద ఓపెన్ సోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ టూల్. Okay, and then you can see, so AWS CloudFormation is only AWS native and tightly integrated with the AWS ecosystem. So AWS తో మాత్రమే అది వర్కౌట్ చేస్తుంది కానీ సో బయట దాంతో కమిట్ అవ్వదు. ఓకే, సో దేర్ యూ కెన్ సీ. So CloudFormation, if you are fully committed to AWS and want deep integration, you can choose CloudFormation. సో ఓన్లీ క్లౌడ్ ఫార్మేషన్ తీసుకోవాలి అని అనుకుంటే, సో మీరు ఓన్లీ ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ ని మాత్రమే యూజ్ చేసి సో దాంట్లో ఉన్న సర్వీసెస్ తోనే బిల్డింగ్ చేస్తుంటే దెన్ యూ కెన్ గో విత్ ద క్లౌడ్ ఫార్మేషన్. లేదు అదర్ పార్టీస్, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా మేము యూజ్ చేస్తున్నాం దీంట్లో అని అనుకుంటే, సో దెన్ వీ కెన్ గో విత్ ద టెరాఫార్మ్. ఓకే, so Terraform, it will be the flexibility across multiple cloud providers or hybrid environments. Okay, so hybrid environments ki manaki cloud formation ki Terraform is the best, right? There you can see. So ikkada chudandi, Terraform వచ్చేపాటికి, so here it is developed by the HashiCorp. Okay, HashiCorp నుండి డెవలప్ అయింది. అండ్ క్లౌడ్ ఫార్మేషన్ వచ్చేపాటికి AWS సర్వీస్ ని, so this is the one of the AWS service as CF, right? And there you can see it will be the used with multi-cloud. So multi-cloud anante, so they can Terraform will be used with AWS, Azure, GCP, on-premises lo gaani, SaaS la gaani. Okay, so we can utilize with multiple cloud environments. Okay, and cloud formation, it is only with the AWS itself. And already said that CF will be work with a JSON or YAML. But ఇక్కడికి వచ్చేప్పటికి వీఆర్ హ్యావింగ్ లైక్ జేసన్ కానీ హెచ్సిఎల్ కానీ యూజ్ చేస్తాం. హెచ్సిఎల్ మీన్స్ HashiCorp కాన్ఫిగరేషన్ లిమిటెడ్. ఓకే, సో సారీ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్. సో ఇది మనకి టెరాఫార్మ్ వచ్చేప్పటికి, సో మోస్ట్లీ లైనెక్స్ షెల్ స్క్రిప్టింగ్ బేస్ చేసుకునే మనం కోడింగ్ అన్నది చేస్తాం. ఓకే, సో ఇట్ విల్ బి easy for us to write a code. Okay, and next, so state management, there you can see that external state file can be stored in S3 etc. సో ఒకవేళ మన ఫైల్స్ ఏమైనా ఉంటే ఎక్స్టర్నల్ స్టేట్ ఫైల్ కింద ఇది వర్క్ అవుతుంది. అండ్ వీ కెన్ బిల్డ్, యూ కెన్ స్టోర్ ఇట్ ఇన్ ఎనీ అదర్ ఏరియాస్. ఓకే, AWS లో S3 తీసుకోవచ్చు, GCP లో స్టోరేజ్ కంటెంట్ తీసుకోవచ్చు, రైట్? సో ఎక్కడైనా సరే, సో వీ కెన్ మేనేజ్ ద పర్టికులర్ ఫైల్ సిస్టమ్. ఓకే, అండ్ సో ఇట్ విల్ బి క్లౌడ్ ఫార్మేషన్ వచ్చేప్పటికి, సో ఇట్ విల్ బి ఆటోమేటికల్లీ మానిటర్ అండ్ మెయింటైన్డ్ బై AWS ఇట్ సెల్ఫ్, రైట్? అండ్ దేర్ యూ కెన్ సీ, సో యూస్ కేసెస్ చూస్తే దేర్ యూ కెన్ సీ మల్టీ క్లౌడ్ డిప్లాయ్మెంట్స్ కి, హైబ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, పోర్టబిలిటీకి, సో వీ కెన్ యూస్ టెరాఫార్మ్. అండ్ CloudFormation will be used for deep AWS integration. Right? So that's the difference between these two. Okay, so ikkada manam instead of cloud formation, so we are going to learn about Terraform. Okay, so Terraform ni use cheskundam. And for Terraform, so we are having like so Terraform documentation is there that will be related, that will be provided by the hashicorp.com. Okay, so there we can get the application and the documentation and the tutorial. So installation ఉంటుంది. Okay,
So we are going to install the Terraform into our system as well. Okay. So there we can see like, okay. And so if you go with the tutorials, okay. సో ఒకవేళ మనకి ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ ట్యుటోరియల్ నేర్చుకోవాలి అని అంటే సో యూ కెన్ గెట్ విత్ ద ఏడబ్ల్యూఎస్ ట్యుటోరియల్ ఓకే సో దేర్ యూ కెన్ సీ హౌ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ టెరాఫార్మ్ ఇంటూ అవర్ EC2 Linux or Ubuntu and how we are going to manage and how we are going to create okay so each and everything will be in the particular tutorial we can see okay so ఇదంతా మీరు ఖాళీగా ఉన్నప్పుడు so you can learn okay సో మనకి డెవాప్స్ కంటెంట్ వచ్చేపాటికి లైక్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఓకే సో మనం డెప్త్ గా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు సో యూ కెన్ గో విత్ దీస్ డాక్యుమెంటేషన్స్ సో జెంకిన్స్ కి డాక్యుమెంటేషన్ ఉంటుంది టెరాఫార్మ్ కి ఉంటుంది యాన్సిబుల్ కి ఉంటుంది ఓకే సో దట్ వీ కెన్ లెర్న్ మోర్ డీప్లీ బై యూజింగ్ శాండ్ బాక్సెస్ అండ్ ద డాక్యుమెంటేషన్ యాజ్ వెల్ ఓకే సో దేర్ యూ కెన్ గెట్ విత్ ద డాక్యుమెంటేషన్ విత్ పర్టికులర్ ఏరియాస్ ఓకే లైక్ హియర్ యూ కెన్ సీ సో మైక్రోసాఫ్ట్ అజూర్ తో అయితే ఎలా యూజ్ చేసుకోవచ్చు డాకర్ తో ఎలా యూజ్ చేయొచ్చు హెచ్సిపి టెరాఫార్మ్ ఎట్లాగా ఏడబ్ల్యూఎస్ ఎట్లాగా ఒరాకిల్ తో ఎట్లాగా రైట్ GCP తో ఎట్లాగా ఓకే సో దేర్ వీ కెన్ గెట్ ద ట్యూటోరియల్స్ రిలేటెడ్ టు ద పర్టికులర్ క్లౌడ్ ఓకే సో బికాస్ టెరాఫార్మ్ ఈజ్ we can say that multi-cloud infrastructure, right? So multi-cloud based work అవుతుంది కాబట్టి so that you can learn any of these particular environments, okay? And we are having like sandbox environment as well. So మనకి sandbox environment కూడా ఉంటుంది. Right? And yes, right. So just give me second, guys. Okay. So here you can see from this so from this particular PDF, there we are going to learn about the introduction to IAC, okay, and the type of IAC tools, okay. So we are going to learn about so already IAC అంటే ఏంటో చూసాము అండ్ సో IAC tools ఏమేమి ఉన్నాయి అండ్ వై టెరాఫార్మ్ సో టెరాఫార్మ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము ఒక్క నిమిషం guys.
సో ప్లాట్ఫామ్ అంటే ఏం లేదు. సో మనం టెర్రాఫామ్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ మీరు టెర్రాఫామ్ లో ఎలా అయితే యూజ్ చేస్తారో, సారీ, ఏడబ్ల్యూఎస్ లో ఎలా యూజ్ చేస్తారో అజూర్ కి అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ కి కూడా అట్లాగే యూజ్ చేస్తారు. ఓకే. సో ప్లాట్ఫామ్ వైజ్ గా టెర్రాఫామ్ చేంజ్ అవ్వదు. సో మనకి ఏడబ్ల్యూఎస్ లో క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఒకలా ఉంటది, అజూర్ లో ఆర్మ్ టెంప్లెట్ ఒకలా ఉంటది, అండ్ జీసీపీ లో సో వీఆర్ హ్యావింగ్ లైక్ ద అదర్ సర్వీస్. ఓకే. సో మనకి అవి చేంజ్ అవుతాయి తప్పించి టెరాఫామ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఏ ప్లాట్ఫామ్ కన్నా ఒకటే యూజ్ చేసుకుంటాం. ఓకే. సో హియర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సో లైక్ ప్రొవిజన్ అప్డేట్ అండ్ డిస్ట్రాయ్ ఆఫ్ ప్లాట్ఫామ్ టెరాఫామ్ డీటెయిల్స్. ఓకే. టెరాఫామ్ కమాండ్స్ నేర్చుకుంటాము. అండ్ ప్రొవైడర్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్పుట్ వేరియబుల్స్ అండ్ అవుట్పుట్ వేరియబుల్స్. ఓకే. సో ఇవన్నీ కూడా బేసిక్లీ లైనక్స్ షెల్ స్క్రిప్టింగ్ ని బేస్ చేసుకున్నవే ఉంటాయి. ఓకే. సో ఓకే. సో దేర్ you can see like Terraform HCL basics వచ్చేపాటికి. So there we are going to learn about the blocks. Okay. And the arguments we are passing by using the key value system. So key value system ని బేస్ చేసుకొని ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తాం. అండ్ ఎక్స్ప్రెషన్స్ we are going to learn and assigning the variables as well. Okay, variables ని assign చేస్తాము. And outputs, so providers. Okay. So Terraform లో how we are going to use the simple AWS EC2 deployment of EC2 డిప్లాయ్ చేయాలంటే అట్లాగా there you can see ఏ రీజియన్ యూజ్ చేస్తున్నాము అండ్ వాట్ ఈస్ ద రీజియన్ వేరియబుల్. సో ఏడబ్ల్యూఎస్ రీజియన్ అని ఇస్తే ఆ రీజియన్ నేమ్ ఏంటి అండ్ ద ఇన్స్టాన్స్. ఓకే. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు క్రియేట్ ద ఇన్స్టాన్స్. ఓకే. సో ఇదంతా కూడా మనం ఏడబ్ల్యూఎస్ లైనక్స్ ని యూజ్ చేసుకొని చేస్తాం. అండ్ సో సమ్ టైమ్స్ టెరాఫార్మ్ విల్ నాట్ బి వర్క్ ఇన్ ద స్టూడెంట్ అకౌంట్స్. ఓకే. మేబీ స్టూడెంట్స్ అకౌంట్ లో వర్క్ అవ్వకపోవచ్చు బికాస్ కొన్ని సర్వీసెస్, కొన్ని ఐఏఎం సర్వీసెస్ అనేవి మనకి యాక్సెసిబుల్ గా ఉండకపోవచ్చు. ఓకే. సో ఫర్ దట్ మోస్ట్లీ ఒకవేళ మనం ద డెప్త్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, డెవాప్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ టెరాఫామ్ కానీ, జెంకిన్స్ కానీ, మ్యావిన్స్ కానీ, ఆన్సిబుల్, పప్పెట్. ఓకే. సో ఇవన్నీ కూడా మన రూట్ అకౌంట్ తో చేయాల్సి ఉంటుంది. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ మీరు జస్ట్ క్లాసెస్ వింటాను అని అంటే నో ఇష్యూస్. ఓకే. అండ్ లేదు మేడం మేము కూడా చేస్తాము ప్యారలల్ గా అని అంటే స్టూడెంట్ అకౌంట్ లో వర్క్ అయితే నో ఇష్యూస్. ఒకవేళ వర్క్ అవ్వకపోతే మేక్ షూర్ దట్ రూట్ అకౌంట్ ఉండేలా చూసుకోండి. ఓకే. అండ్ కమింగ్ టు రూట్ అకౌంట్ ఆల్రెడీ చెప్పాను కదా. సో వీ కెన్ గో గెట్ ద ఫ్రీ అకౌంట్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే. సో మనకి 1 year ఫ్రీ అకౌంట్ ఉంటుంది. సో దేర్ యూ కెన్ సీ. So start with $100 in AWS credit plus earn up to $100 by completing various activities. So మనకి total $200 and a free credit ఇస్తారు. Okay. So we can utilize and we can create AWS account with your email ID and the billing method. Okay. So make sure that మీకు ఏదైనా క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ
Okay. So there you can see. So it is asking like sign up for AWS account, choose your account plan. Okay. సో ఇక్కడ చెక్ చేసుకోండి. సో మనకి 6 months వరకు ఫ్రీ అకౌంట్ కావాలి అని అనుకుంటే సో వీ కెన్ గెట్. ఓకే. సో ఇక్కడ మనకి $200 క్రెడిట్ వస్తుంది అండ్ ఇంక్లూడ్స్ ఫ్రీ యూసేజ్ ఆఫ్ సెలెక్ట్ సర్వీసెస్. ఓకే. సో సెలెక్టివ్ సర్వీసెస్ మాత్రమే ఫ్రీ యూసేజ్ ఉంటుంది. ఓకే. అండ్ దేర్ యూ కెన్ సీ వర్క్ లోడ్ స్కేల్ బియాండ్ క్రెడిట్ థ్రెషోల్డ్స్ నో. సో ఒకవేళ మనకు అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ చేసుకోవాలి అన్నా యూ కాంట్ యాక్సెస్. అండ్ యాక్సెస్ టు ఆల్ AWS సర్వీస్ అండ్ ఫీచర్స్ నో. ఓకే. సో ఓన్లీ ఆఫ్టర్ 6 months of free period all credits are used. You can choose up to paid plan. Okay. సో మనం if you want to build you can go with this 6 months free credit. ఓకే. సో 6 months free credit నుండి ప్లాన్ చూస్ చేసుకోండి. సో 6 months తర్వాత మీరు కావాలి అంటే పెయిడ్ ప్లాన్ కి వెళ్తారు, లేదు అని అంటే so you can close it, right? So choose free plan. Okay. And there you have to give your name. So organization name optional. And you have to provide the phone number, region. Okay. మీ అడ్రస్ ఇవ్వాలి. Let's say సో ఇక్కడ చూడండి పసిఫిక్ AWS పసిఫిక్ రీజన్ ఎనేబుల్ అయి ఉంటుంది మీకు. ఓకే. అండ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ యూపీఐ ఆటో పే ఆర్ క్రెడిట్ కార్డ్. ఓకే. సో దట్ ఇట్ విల్ డిడక్ట్ ₹2 ఆఫ్ అకౌంట్. ఓకే. సో ₹2 తీసుకుంటుంది అండ్ $200 ఫ్రీ క్రెడిట్ అనేది ఇస్తుంది. సో దట్ ఇది మనకి సేవ్ అవుతుందా అంటే నో. ఓకేనా. సో ఇది మీరు ఆప్షనల్ గా ప్లేస్ చేసుకుంటే సేవ్ అవుతుంది. సో ఫర్దర్ గా అక్కర్లేదు అని అంటే సో AWS కూడా తీసుకోదు. ఓకే. అండ్ దేర్ యూ కెన్ సీ ఇట్ డజంట్ సపోర్ట్ రూపే ఆర్ అమెక్స్ కార్డ్స్. ఓకే. సో రూపే కార్డ్స్ అలో చేయదు. సో ఓన్లీ ఇట్ విల్ గెట్ విత్ ద వీసా ఆర్ మాస్టర్ కార్డ్స్. ఓకే. సో చూపించడానికి అలా చూపించిన సో వీసా అండ్ మాస్టర్ కార్డ్స్ తీసుకుంటుంది. ఓకే. అండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ యూ కెన్ యూజ్ దట్ నెంబర్. ఓకే. సో ఆ నెంబర్ ని యూజ్ చేసుకొని సో యూ కెన్ గెట్ అండ్ కంటిన్యూ. ఓకే. సో ఒక ఫ్రీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో 6 months ప్లాన్ తీసుకోండి. ఆఫ్టర్ దట్ కావాలి అని అంటే యూజ్ చేసుకుంటాం, లేదు అని అనుకుంటే సో దే విల్ సస్పెండ్ యువర్ అకౌంట్. ఓకే. నో ఇష్యూస్. సో దట్ we can get with the root account. Okay. Sometimes UPI will work or not. Okay. So కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవుతుంది. So let's say so it is asking to verify. Okay. సో అట్ ప్రెసెంట్ నాకు అక్కర్లేదు కాబట్టి నేను చెయ్యట్లేదు. ఓకే. సో ఇన్ కేస్ సో ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ యూ కెన్ గో విత్ ద రూట్ అకౌంట్. ఓకే. సో చెప్పాను కదా వెన్ ఇట్ కమింగ్స్ టు ఫ్రీ అకౌంట్ ఆర్ పెయిడ్ అకౌంట్ అది చెక్ చేసుకోండి. ఓకే. సో పెయిడ్ అకౌంట్ అయితే ప్లేస్ చేసుకోవద్దు ఎవరు కూడా. ఓకే. ఎందుకు అనంటే ఒకవేళ మనకు $200 అయిపోయిన తర్వాత మీరు అట్లా వదిలేస్తే సో మీకు అనవసరంగా ఏదైనా సర్వీస్ రన్ అవుతూ ఉంటే బ్యాక్ ఎండ్ లో మనీ అన్నది డిడక్ట్ అవుతూ ఉంటుంది. రైట్. సో ఈ ఇంటర్న్షిప్ తర్వాత మీరు ఒకవేళ ఏదైనా ఒకటి మిస్ చేసినా సో మీకే ఇబ్బంది. అదే ఫ్రీ అకౌంట్ తీసుకుంటే సో దట్ 6 months తర్వాత ఆటోమేటికల్లీ ఇట్ విల్ సస్పెండ్. ఓకే. రైట్. And so from tomorrow onwards so we are going to get with that lab. Okay. So Terraform lab లోకి వెళ్ళిపోతాము. అండ్ దేర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సో మనకి 3 weeks ఉంది కదా. సో కమింగ్ 3 weeks లో లైక్
Yes. So week, next week, by week. Okay. So we are going to complete all these things. So Terraform అవుతుంది and at the same time, so we are going to learn about containers. Okay. So ECS and EKS నేర్చుకుంటాము. And so దీనిలో నుండి ఏదో ఒక సర్వీస్ Ansible చెప్పండి Puppet లో. So we are going to learn about any one of the things. Maybe Ansible we are going to learn. Okay. And then we are going to learn about CI/CD with Jenkins. Okay. And by using all these things, so you can get with the project. Okay. So project నేర్చుకుంటాం. ఎస్ క్యూబర్నెటిస్ అంటే అది కదా ఈసిఎస్ అండ్ ఈకేఎస్. సో దాంట్లోనే వస్తాయి కంటైనర్స్ అండ్ క్యూబర్నెటిస్. ఓకే. రైట్. ఓకే. సో దట్ ఈస్ వీ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ టుమారో with the lab. Okay. So ఈ మధ్యలో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యువర్ రూట్ అకౌంట్ యూ కెన్ క్రియేట్. ఓకే. సో క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోండి. అండ్ ఎస్. So let us go with some topics of Terraform. Okay. Sorry. ఎస్ నో ఇష్యూస్. మీరు పర్టికులర్ గా ల్యాబ్ చేయాలని లేదండి. ఓకే. సో క్లాసెస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఎస్. సో దేర్ యూ కెన్ సీ. సో అయాక్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే దేర్ యూ కెన్ సీ లైక్ సేమ్ కోడ్ ఈక్వల్ టు సేమ్ ఎన్వైరన్మెంట్ ఎవ్రీ టైమ్. సో మనం ఒకటే ఎన్వైరన్మెంట్ ని మల్టిపుల్ టైమ్స్ డిప్లాయ్ చేయాలి అని అనుకుంటే సో వీ కెన్ యూస్ ద సేమ్ కోడ్. ఓకే. సో కోడ్ ఎన్వైరన్మెంట్ అంతా కూడా కోడింగ్ గా బిల్డ్ చేసుకొని సో దట్ వీ కెన్ రన్ దట్ కోడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. ఓకే. అండ్ డిప్లాయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ మినిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అవర్స్ ఆర్ డేస్. ఓకే. సో మనం ఒక్కొక్క సర్వీస్ ని లాంచ్ చేసుకొని ప్లేస్ చేసుకొని ఇదంతా చేసేదానికన్నా సో వీఆర్ గోయింగ్ టు గెట్ స్పీడీగా మనం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ స్కేలబిలిటీ. సో ఈజీలీ రెప్లికేట్ ఎన్వైరన్మెంట్స్ అక్రాస్ రీజియన్స్ ఆర్ అకౌంట్స్. సో అకౌంట్స్ లో కానీ ద పర్టికులర్ రీజియన్స్ లో కానీ సో మనం ఉన్న ఎన్వైరన్మెంట్ ని రెప్లికేట్ అంటే డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఎర్రర్ రిడక్షన్ అండ్ వర్షనింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ ట్రాక్ లైక్ సాఫ్ట్వేర్ కోడ్. సో మనకి ఇక్కడ లైక్ మన గిట్ అండ్ గిట్ హబ్ యూజ్ చేసుకుంటాం కాబట్టి సో మన కోడ్ ని బిల్డ్ చేసుకున్నప్పుడు వర్షన్ కంట్రోలింగ్ అన్నది కూడా ఉంటుంది. సో దట్ సో వీ కెన్ ట్రాక్ ద చేంజెస్. ఓకే. సో కోడింగ్ యొక్క చేంజెస్ ని మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ డిజాస్టర్ రికవరీ క్విక్లీ రీబిల్డ్ ఎన్వైరన్మెంట్స్ యూజింగ్ స్టోర్డ్ అయాక్ ఫైల్స్. సో మనం కోడింగ్ గా బిల్డ్ చేసుకున్న ఫైల్స్ ఏవైతే ఉంటాయో సో ఇన్ కేస్ ఆఫ్ డిజాస్టర్ రికవరీ న్యాచురల్ కెలామిటీస్ అక్కర్ అయినప్పుడు సో దట్ వీ కెన్ క్విక్లీ రీబిల్డ్ అవర్ హోల్ ఎన్వైరన్మెంట్. ఓకే. ద పర్టికులర్ ఎన్వైరన్మెంట్ ని మనం మళ్ళీ రీబిల్డ్ చేసుకోవచ్చు. సో దేర్ టూల్స్ వచ్చేపాటికి ఐఆర్ టూల్స్. సో వీ కెన్ గెట్ లైక్ టెరాఫార్మ్, క్లౌడ్ ఫార్మేషన్, సో Azure Resource Manager, ARM template, and we are having like Ansible. Okay. సో ఎక్కువ మనం యూజ్ చేసేది వీటికి. సో హియర్ యూ కెన్ సీ లైక్ HCL లాంగ్వేజ్ ఫర్ టెరాఫార్మ్, JSON and YAML for CF, JSON for ARM, and YAML for Ansible. Okay. Yes. Right. సో ఆల్రెడీ చెప్పా ఎందుకు టెర్రాఫార్మ్ యూజ్ చేస్తాము అని. రైట్. సో ఇది మల్టీ క్లౌడ్ బేస్ కాబట్టి సో ఒకే క్లౌడ్ తో కాకుండా సో మల్టిపుల్ క్లౌడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు సో వీ కెన్ గెట్
Terraform as your tool, IAC tool. Okay. సో ఫ్రమ్ బేసిక్స్, సో మనం బేసిక్స్ నేర్చుకోవాలంటే కంపల్సరీగా ల్యాబ్ ఉండాలి. ఓకే. సో from tomorrow onwards, so we are going to get with the HCL. Okay. So today we're going to learn about a small topic in AWS itself. So let me open. Right. So already మనం సర్వర్ తో అయితే, సో వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ అబౌట్ కంప్యూట్ సర్వీసెస్ లో EC2 నేర్చుకున్నాం. అండ్ సర్వర్ లెస్ అయితే, సో వీ కెన్ గో విత్ ద ల్యాండా. సో కోడ్ ని రన్ చేసుకొని, కోడ్ ని బిల్డ్ చేసుకొని, సో వీ కెన్ గెట్ ఇట్ టు గెట్ త్రూ ల్యాండా. Right, through servers, so we can use EC2, and through without servers, so we can use Lambda. Okay. And we are having like light sail as well. Okay. Light sail is also one of the EC2 service, we can say that compute service. So ఇక్కడ మనకి light sail use చేస్తే it will be redirected to light sail portal. Okay. And so let me ఇందాక అడుగుతుందా? Sorry. Please wait, guys. Bien, entonces lo que la pasó es.
Okay. Okay. So we are having like one of the service called light sail in compute. Okay. So manaki if you want to create the services, so ఒక అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు సో మనకు కావాల్సిన సర్వీసెస్ ఏంటి మెయిన్ గా సో ఒక సర్వర్ ఒక డేటాబేస్ నెట్వర్కింగ్ కావాలి స్టోరేజ్ కావాలి మానిటరింగ్ కావాలి అండ్ ఆల్ దీస్ థింగ్స్ కావాలి అవునా సో ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఇండివిడ్యువల్ గా నేర్చుకున్నాం అవునా సో వీ హావ్ లెర్న్ లైక్ EC2 ఒక డే నేర్చుకున్నాము అండ్ S3 వన్ డే నేర్చుకున్నాము అండ్ డేటాబేస్ వన్ డే నేర్చుకున్నాం రైట్ సో ఇక్కడ లైట్ సెయిల్ యూజ్ చేస్తే సో లైట్ సెయిల్ ని క్రియేట్ చేసి ఒక ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేస్తే సో దట్ మిగిలినవన్నీ కూడా ఆ ఇన్స్టాన్స్ కి పర్టికులర్ గా యాడ్ అయిపోతాయి ఓకే లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఇన్స్టాన్స్ ఫస్ట్ సో ఇక్కడ ఇన్స్టాన్స్ లొకేషన్ అడుగుతుంది కదా సో చేంజ్ ఇన్స్టాన్స్ టు యుఎస్ ఇస్ నార్త్ వర్జీనియా ఓకే సో నార్త్ వర్జీనియా తీసుకుంటున్నాను అండ్ సో సేమ్ మనకి EC2 ఇన్స్టాన్స్ క్రియేషన్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఇన్స్టాన్స్ క్రియేషన్ సేమ్ సో ఇక్కడ రీజియన్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇస్ డాస్ నార్త్ వర్జీనియా యుఎస్ ఈస్ట్ 1 ఓకే అండ్ సో దేర్ యూ కెన్ సి యుఎస్ ఈస్ట్ 1 తీసుకుంటున్నాము జోన్ ఏ అండ్ అవైలబిలిటీ జోన్ చేంజ్ చేసుకోవాలంటే వీ కెన్ చేంజ్ ఓకే సో ఏ జోన్ కావాలి యుఎస్ ఈస్ట్ 1A 1B 1C 1D 1E ఆర్ 1F ఓకే so that you can take any of the availability zone okay and platform windows are linux aithe we are having like so 36 blueprints unnai okay so like we are having like open cloud wordpress undi wordpress మీరు wordpress create cheyali అని అనుకుంటే so మిగిలిన services sorry commands ఏమి రాయనక్కర్లా just you can go with the wordpress application so wordpress line application తీసుకుంటే సరిపోతుంది ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే సో దట్ అప్లికేషన్ అనేది మీ ఇన్స్టాన్స్ లో లాంచ్ అయిపోతుంది అండ్ వీఆర్ హ్యావింగ్ లైక్ Nginx సో Nginx is there and we are having like GitLab is there okay Node.js is there LAMP is there okay so we are having all these things okay so Linux Apache MySQL and PHP right so OpenGL is one of the operating system that is provided by the Lightsail itself. Okay. So the basic operating system we can say. So Amazon Linux అలా అయితే తీసుకుంటున్నామో ఇక్కడ ఓపెన్ క్లౌడ్ లా ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ సో అప్లికేషన్ కూడా బిల్ట్ అయిపోద్ది సో కాదు నాకు ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటే కావాలి అంటే సో వీ కెన్ గో విత్ అమెజాన్ లైనక్స్ 2023 లైనక్స్ 2 Ubuntu Debian like SUSE, Red Hat Enterprise, RHEL, CentOS, okay? సో మనం అక్కడ ఇన్స్టాన్సెస్ కి ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమే తీసుకున్నాం లేదు ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు అప్లికేషన్ కూడా బిల్ట్ అవ్వాలి అని అంటే సో దేర్ వీ కెన్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే లైక్ Nginx తీసుకున్నారు అనుకోండి మనం అక్కడ Nginx కోసం ఏం చేసాము అప్లికేషన్ ని రాసాం అవునా m install Nginx -y అని అండ్ వాట్ ఎవర్ ద కమాండ్స్ వీఆర్ హ్యావింగ్ రైట్ సో అలా కాకుండా మీరు ఇక్కడ Nginx తీసుకుంటే ఆటోమేటిక్ గా మీకు అప్లికేషన్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ తో బిల్ట్ అయిపోద్ది ఓకే లెట్స్ సే సో ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే తీసుకుంటున్నాను ఆర్ మీకోసం చూపిస్తా Nginx తీసుకుంటున్నా అండ్ దేర్ యూ కెన్ సి సో లైట్ సెల్ Nginx సో లైట్ సెల్ బ్లూప్రింట్ ని యూజ్ చేసుకుంటున్నాను అండ్ దేర్ యూ కెన్ సి so SSH key we are using default SSH key and snapshots కావాలి అని అంటే ఆటోమేటిక్ స్నాప్షాట్స్ వీ కెన్ ఎనేబుల్ సో నాకు అట్ ప్రెసెంట్ అక్కర్లేదు అండ్ ఇన్స్టాన్స్ సో ఇన్స్టాన్స్ టైప్ ఏది కావాలి మెమరీ ఆప్టిమైజ్డా కంప్యూట్ ఆప్టిమైజ్డా జనరల్ పర్పసా సో హియర్ వీఆర్ యూజింగ్ జనరల్ పర్పస్ ఇట్ సెల్ఫ్ రైట్ సో ఇట్ విల్ హ్యావ్ లైక్ స్మాల్ టు మీడియం డేటాబేసెస్ సో మీడియం డేటాబేసెస్ ని కనెక్ట్ చేసుకోవడానికి వీ కెన్ యూస్ జనరల్ పర్పస్ అండ్ దేర్ నెట్వర్క్ టైప్ సో ఇక్కడే నెట్వర్కింగ్ కూడా వచ్చేస్తుంది సో డ్యూయల్ స్టాక్ నెట్వర్క్ IPv6
సో ఇక్కడ మనం యూజ్ చేస్తుంది డ్యూయల్ స్టాక్ సో దట్ ఇట్ విల్ ఇంక్లూడ్ IPv4 అండ్ IPv6 రెండు ఉంటాయి. ఓకే, అండ్ సైజ్. సో సైజ్ ఎంత? ఓకే, సో జనరల్ పర్పస్ డ్యూయల్ స్టాక్ అయితే $5, $7. ఓకే, సో మనకు కావాల్సిన దాన్ని బట్టే. ఓకే, లైక్ దీన్ని ఏమంటాం? ఇన్స్టాన్స్ టైప్. ఓకే, సో మనం ఇన్స్టాన్స్ టైప్స్ తీసుకుంటాం కదా, 2 vCPUసా, 20 GB స్టోరేజా, ఓకే, 8 GB స్టోరేజా, రైట్? సో మనకు కావాల్సిన దాన్ని ప్లేస్ చేసుకొని 5 TB, 6 TB, 10 TB. సో మనకి ఎంత కావాలంటే సో దాన్ని బట్టి మీకు మంత్లీ డాలర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ మీరు ఇది తీసుకున్నారంటే $1764 పర్ మంత్ కట్టాలి. ఓకే, సో హియర్ యూ కెన్ గో విత్ ద $5. ఓకే, సో యాక్చువల్లీ మనం జస్ట్ క్రియేటింగ్ వర్కే కాబట్టి సో ఇక్కడ $5 తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఐ కెన్ డిలీట్. ఓకే, అండ్ ఇన్స్టాన్స్ నేమ్. సో మనం అక్కడ ఇన్స్టాన్స్ ట్యాగ్ నేమ్ ఇచ్చేవాళ్ళం కదా, మై సర్వర్ అని, డెమో సర్వర్ అని. సో ఇక్కడ కూడా అంతే. సో వీ కెన్ గో విత్ ద server1 with Nginx. సో Nginx అప్లికేషన్ అని రాస్తుంది, సారీ స్పేసెస్ తీసుకోదు. ఓకే, server1 with Nginx. ఎన్ని ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేయాలి. ఓకే, so that we can create an instance. So we are going to select instance location, ఎక్కడ అండ్ ఏ జోన్ లో, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం తీసుకుంటున్నామో, విండోసా లైనెక్సా. లైనెక్స్ అయితే వీఆర్ హ్యావింగ్ లైక్ 36 బ్లూ ప్రింట్స్, విండోస్ కి అయితే 6 టెంప్లెట్స్ ఉన్నాయి. ఓకే, సో ఏం తీసుకుంటున్నారు? అప్లికేషన్ ప్లస్ ఆపరేటింగ్ సిస్టమా లేదంటే ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమా, అది మన ఇష్టం. ఓకే, అండ్ సో ఎక్కడి నుండి తీసుకుంటున్నాం? SSH key. What is SSH key? And the plan. ఏ ప్లాన్ చూస్ చేసుకుంటున్నాం. అండ్ హియర్ యూ కెన్ గో ద ప్రైస్ పర్ మంత్ లేదంటే మెమరీ బేస్ చేసుకున్నా, ఆ ప్రాసెసింగ్ ని బేస్ చేసుకున్నా. సో హియర్ యూ కెన్ గో విత్ ద సార్ట్ చేసుకోవడానికి. ఓకే, okay, let's see. So just I'm going to create an instance. ఓకే, సో ఇక్కడ నాకు ఇన్స్టాన్స్ అన్నది క్రియేట్ అయిపోయింది. And then I'm having like public IPv4 and private IPv4. So same that you can see. So networking ఏంటి? So we are using the networking. Automatic గా సో ఇట్ విల్ కన్సిడర్ HTTP and HTTPS. ఇక్కడ నేను ఏం చేయాల, సో డిఫాల్ట్ తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా అదే కన్సిడర్ చేసుకుంటుంది. అండ్ వీఆర్ హ్యావింగ్ లైక్ ఇక్కడే చూడండి, డేటాబేసెస్ ఉంది, నెట్వర్కింగ్ ఉంది, స్టోరేజ్ ఉంది, డొమైన్ రూట్ 53 ఉంది, స్నాప్ షాట్స్ ఉన్నాయి. సో మీరు ఇండివిడ్యువల్ గా మనం AWS లో ఒక అప్లికేషన్ ఎంటైర్ అప్లికేషన్ ని బిల్డ్ చేయాలంటే మనం యూజ్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ అన్ని కలిపి లైట్ సేల్ లో ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి. సో ఆటోమేటిక్ గా ఇట్ విల్ కన్సిడర్ యాజ్ వెల్కమ్ టు Nginx. మన కమాండ్స్ కూడా ఏం రాయలేదు, రైట్? సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా త్రూ టెంప్లెట్స్ ద్వారా, వాట్ ఎవర్ ద టెంప్లెట్స్ ఆర్ వాట్ ఎవర్ ద బ్లూ ప్రింట్స్ వీఆర్ హ్యావింగ్, ఆ బ్లూ ప్రింట్స్ ని బేస్ చేసుకొని వచ్చాం. అండ్ కంటైనర్ సర్వీసెస్. సో ECS ని మనం ఎలా అయితే క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ కూడా కంటైనర్ సర్వీస్ ని డిప్లాయ్ చేసుకోవచ్చు. సో కంటైనర్ సర్వీస్ లో ఏమేమి ఉంటాయో సో దేర్ యూ కెన్ గో విత్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో మన ECS గురించి నేర్చుకున్నప్పుడు సో వీ విల్ గో విత్ దిస్ సర్వీస్ యాజ్ వెల్. ఓకే, అండ్ డేటాబేసెస్.
సో మనం డేటాబేసెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. నెట్వర్కింగ్ VPCs ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, అండ్ వీ కెన్ గో విత్ ద లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అండ్ స్టోరేజ్ బకెటా డిస్కా EBS కా ఆర్ S3 కా and domains. So we can create a hosted zones and we can register a domain. Route 53 లో ఎలా అయితే యూజ్ చేస్తామో లైట్ సేల్ కూడా అట్లాగే యూజ్ చేస్తాం. అండ్ వీఆర్ హ్యావింగ్ లైక్ స్నాప్ షాట్స్. సో చేసిన ప్రతి దానికి కూడా బ్యాకప్ ఉంటుంది. ఓకే, అండ్ వీఆర్ హ్యావింగ్ క్లౌడ్ వాచ్ అలార్మ్స్, అలారం నోటిఫికేషన్ ఉంటుంది. రైట్, సో లైక్ దట్. Yes, so like that we can use the service. So there you can see this is our server. Okay, and CLI to communicate cheyali anante, so there we can go with the CLI as well. So it is in the running state, starting state itself. So ikkada manam connect using SSH undi kada, so connect chesukochu. సో ఇక్కడ మనకి కీస్ ఉండవు, కీ పేరు ఉండదు, ఓన్లీ కీస్ విల్ దే, SSH కీ ఉంటుంది. ఓకే, సో ఈ SSH కీని బేస్ చేసుకునే మనం కమ్యూనికేషన్ అనేది మన సర్వీస్ తో ఆర్ మన ఇన్స్టాన్స్ తో బిల్డ్ చేసుకుంటాం. రైట్, సో రెండు ఒకటే. లైక్ మీకేంటంటే AWS లో ఇండివిజువల్ సర్వీసెస్ అంటే ఎలా వర్క్ అవుతాయి అని తెలుసుకోవడానికి, సో వీ కెన్ గో విత్ AWS సర్వీసెస్. ఓకే, సో ద బేసిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఒక నెట్వర్కింగ్ ఎలా బిల్డ్ చేయాలి అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు యాడ్ ద EBS వాల్యూమ్స్, రైట్, S3 బకెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం బేసిక్ థింగ్స్ నేర్చుకున్నాం. ఇవన్నీ నేర్చుకోకుండా డైరెక్ట్ గా నేను లైట్ సేల్ లోకి వెళ్ళి జస్ట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఇవన్నీ మనకు ఇప్పుడు తెలిసినాయి కాబట్టి ఓకే డేటాబేసెస్ RDS యూజ్ చేసుకుంటున్నాం, ఇక్కడ నెట్వర్కింగ్ VPCయా, స్టోరేజ్ S3 అని మనకు తెలుస్తుంది. సో డైరెక్ట్ గా నేనే ఇక్కడ క్రియేట్ చేస్తే తర్వాత మీకు మిగిలిన ఇండివిజువల్ సర్వీసెస్ ఏవి కూడా అర్థం కావు. అందుకనే నేను లాస్ట్ వరకు కూడా సో ఐ డిడెంట్ గెట్ దిస్ లైట్ సేల్. ఓకే, సో లైట్ సేల్ గురించి చెప్పలేదు. అండ్ సో లైట్ సేల్ బెటరా AWS బెటరా అంటే, మీరు ఒకవేళ ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్ ఈ సర్వీసెస్ తో ఒక ప్రాజెక్ట్ చేసుకోవాలి అని అంటే, సో లైట్ సేల్ ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, బట్ లైట్ సేల్ వెన్ కంపేర్ టు లైట్ సేల్ మిగిలిన సర్వీసెస్ తో యూజ్ చేసుకుంటే మనకి అమౌంట్ అన్నది తక్కువ పడుతుంది. ఓకే, సో లైట్ సేల్ ఏంటంటే ఈ సర్వీసెస్ తో పాటు లైట్ సేల్ కూడా ఒక సర్వీస్ కదా. ఓకే, సో అందుకని ఎక్స్ట్రా అమౌంట్ అన్నది పడుతుంది, డిడక్ట్ అవుతుంది. ఓకే, రైట్. అండ్ ఒకవేళ మన దగ్గర లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ కోడ్ రిలేటెడ్ టు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను మనం సర్వీసెస్ యూజ్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న కోడ్ ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కాకుండా, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ WinSCP యూజ్ చేసుకొని మనం సర్వీసెస్ ని హోస్ట్ చేసుకుంటున్నాం, అవునా. సో లోకల్ సిస్టమ్ నుండి వర్చువల్ సిస్టమ్ కి మూవ్ చేసుకుంటున్నాం. సో అలా కాకుండా సో వీఆర్ హ్యావింగ్ లైక్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో దట్ ఈస్ ద సర్వీస్ కాల్డ్ ఎలాస్టిక్ బీన్స్టాక్. అది కూడా మీకు కంప్యూటర్ డొమైన్ లోనే ఉంటుంది. సో వీ కెన్ రన్ అండ్ మేనేజ్ వెబ్ అప్లికేషన్స్ త్రూ ఎలాస్టిక్ బీన్స్టాక్. సో ఇది మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని చెప్పొచ్చు, పాస్. ఓకే, సో ఇక్కడ మనం ఒక అప్లికేషన్ ఆర్ ఒక ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేస్తే సో ఆటోమేటిక్ గా ఇట్ విల్ క్రియేట్ నెట్వర్కింగ్, డేటాబేసెస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇక్కడ కూడా అంతే. సో ఇది మనకి పాస్. పాస్ అంటే ఏంటంటే ఓకే, సో పాస్ అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఉండదు మనకి. సో ఆల్రెడీ మనం ఏవైతే కావాలనుకున్నా అవన్నీ వాడే ఇచ్చేస్తాడు. సో వీ డోంట్ మేనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ విల్ మేనేజ్ ఓన్లీ అవర్ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్. ఓకే, లైక్ అంటే మనం ఇక్కడ ఏ అప్లికేషన్ అయితే హోస్ట్ చేస్తామో ఆ అప్లికేషన్ మాత్రమే మనం
చేంజ్ చేసుకొని మేనేజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చేంజ్ చేసే అవకాశం మనకు ఉండదు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎన్వైరన్మెంట్స్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో దేర్ యూ కెన్ సి, సో వెబ్ అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ హోస్ట్ చేయాలి అని అంటే, సో యూ కెన్ గో విత్ ద వెబ్ సర్వర్ ఎన్వైరన్మెంట్ అండ్ అప్లికేషన్ నేమ్ పెట్టాలి. లెట్స్ సే మై ఎన్వైరన్మెంట్ అని పెడుతున్నాను. ఓకే, సో దేర్ యూ కెన్ సి ఎన్వైరన్మెంట్ నేమ్ ఆటోమేటిక్ గా అది తీసుకుంది. లెట్స్ సే మై యాప్ ఎన్వైరన్మెంట్ అని పెడతాం. ఓకే, సో మై అప్లికేషన్ ఎన్వైరన్మెంట్ అండ్ డొమైన్. సో మనకి ఏదైనా డొమైన్ ఉంటే, సో ఇట్ విల్ గో విత్ దట్ డొమైన్. ఓకే, సో మీకు ఏదైనా డొమైన్ కావాలి అని అనుకుంటే, సో ఇట్ విల్ చెక్ ద అవైలబిలిటీ. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఏ డొమైన్ లేదు కాబట్టి, సో ఐఎమ్ లీవింగ్ ఇట్, ఆర్ ఎల్స్ ఐల్ గో విత్ దిస్ సేమ్ వాల్యూ. ఓకే, సో దేర్ యూ కెన్ సీ చెక్ అవైలబిలిటీ. సో డొమైన్ అన్నది సేమ్ డొమైన్ ఇది కన్సిడర్ చేసుకుంటుంది. మై యాప్ ఎన్వైరన్మెంట్ ఏపీ సౌత్ ఎలాస్టిక్ బీన్ స్టార్ అండ్ ద ప్లాట్ఫామ్. సో ఏ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకుంటున్నాం. సో డాకరా, గోనా, జావానా, నోడ్ జేఎస్, పిహెచ్పి, పైథాన్. ఓకే, సో టామ్ క్యాటా, సో అది మన ఇష్టం. ఓకే, సో టామ్ క్యాట్ యూజ్ చేస్తున్నాను. సో టామ్ క్యాట్ విల్ బి యూజింగ్ యాజ్ అమెజాన్ లైనక్స్ 2022 and the platform version. And there you can see sample application లేదంటే మన దగ్గర ఉన్న కోడ్. సో దట్ యూ కెన్ గో విత్ కోడ్ బై యూజింగ్ లోకల్ ఫైల్ ఆర్ S3. సో S3 బకెట్ నుండన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. రైట్, S3 బకెట్ నుండన్నా మన అప్లికేషన్ హోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే లోకల్ ఫైల్ అంటే మన లోకల్ సిస్టమ్ లో నుండన్నా అప్లికేషన్ ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ సే ఇండెక్స్ ఫైల్. ఓకే, index.html ని ప్లేస్ చేశాను. అండ్ ఐఎమ్ యూజింగ్ సింగిల్ ఇన్స్టాన్స్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ని యూజ్ చేస్తుంది. నెక్స్ట్, సో వర్షన్ లేబుల్ అడుగుతుందా, సో ఐల్ రైట్ లైక్ మై యాప్ అనే పడుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ సర్వీస్ రోల్స్. సో ఇక్కడ మనకి సర్వీస్ రోల్స్ వచ్చేప్పటికి దేర్ యూ కెన్ సి ఐఏఎం రోల్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో దట్ ఐఏఎం రోల్స్ ఎందుకు అని అంటే, సో ఇట్ విల్ గోయింగ్ టు క్రియేట్ EC2 ఇన్స్టాన్స్ అండ్ EC2 కీ పేర్ అండ్ నెట్వర్కింగ్ అండ్ డేటాబేసెస్. ఓకే, సో ఇవన్నీ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వడం కోసం సో ఒక కొత్త రోల్ ని క్రియేట్ చేయమని అడుగుతాం. ఓకే, సో ఇది కూడా మేబీ స్టూడెంట్ అకౌంట్ వర్క్ అయితే అవ్వచ్చు, లేదంటే వర్క్ అవ్వకపోవచ్చు. బికాస్ ఐఏఎం సర్వీస్ అనేది స్టూడెంట్ అకౌంట్ లో వర్క్ అవ్వదు. రైట్, సో దీనికి కూడా సో వీ హ్యావ్ టు యూజ్ మేబీ రూట్ అకౌంట్ అని అనుకుంటున్నాను. ఓకే, సో లెట్స్ సే క్రియేట్ ఏ రోల్ ఫస్ట్. సో ఇక్కడ అడుగుతుంది చూడండి ఏ రోల్ క్రియేట్ చేయాలి అని. ఓకే, సో AWS సర్వీసెస్ నెక్స్ట్. సో ఈ రెండు సర్వీసెస్ ని తీసుకొని చైనా అని అడుగుతుంది. ఎస్, క్రియేట్. సో ఇలా క్రియేట్ చేసిన రోల్ ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి. అండ్ దేర్ వి డోంట్ హ్యావ్ ఎనీ రోల్స్. సో దీనికి కూడా అంతే.
సో కీ పేర్ మన దగ్గర ఏదైనా ఉంటే EC2 కీ పేర్, ఆ కీ పేర్ ని ప్లేస్ చేయొచ్చు. అండ్ VPC. సో డిఫాల్ట్ VPCనే యూజ్ చేస్తున్నా, ఆర్ఎల్స్ వీ కెన్ క్రియేట్ ఎ న్యూ VPC. అండ్ డేటాబేస్. సో ఒకవేళ మనకి డేటాబేస్ తో ఇంటిగ్రేట్ అవ్వాలా అంటే ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్ గా అదే ఒక డేటాబేస్ ని క్రియేట్ చేసేస్తాం. సో దేర్ యూ కెన్ సీ లైక్ మై SQL తో ఒక డేటాబేస్ ని బ్యాక్ ఎండ్ లో క్రియేట్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు గివ్ యూజర్ నేమ్ అండ్ ద పాస్వర్డ్, రైట్? సో అక్కడ మనం అడ్మిన్ పాస్వర్డ్ ఎలా అయితే ఇచ్చామో ఇక్కడ కూడా అంతే. సో యాజ్ ఆఫ్ నౌ దీన్ని డిజేబుల్ చేస్తున్నాను. నెక్స్ట్, CloudWatch will be monitor our services. అండ్ ఆటో స్కేలింగ్, ఆటోమేటిక్ గా మనకి స్కేలింగ్ అవ్వాలా. ఓకే, అండ్ మేనేజ్డ్ ప్లాట్ఫామ్స్. సో అప్డేట్స్ అనేవి మేనేజ్ అవ్వాలి. మానిటర్ అయితే ఎప్పుడు, సో ఫర్ ఎవ్రీ వెన్స్డే at 23:55 కి సో ఇది మానిటర్ చేసుకొని అప్లికేషన్స్ ఏమైనా ఉంటే మేనేజ్ చేసేలాగా ప్లేస్ చేసుకుందాం. సో లేదు అక్కర్లేదు అని అంటే డిజేబుల్ చేసేసుకుంటాం. ఓకే, అండ్ దేర్ యూ కెన్ సీ లైక్ సో ఆల్ దీస్ ఆర్ ద S3 logs and Amazon X-ray service to collect the data. సో డేటాను కలెక్ట్ చేసుకోవడానికి ఎక్స్రే సర్వీస్ ని యూజ్ చేసుకొని ఆ డేటా అంతా కూడా దాంట్లో ప్లేస్ అవుతుంది. ఓకే, సో వీటిని నేను ఎనేబుల్ చేయట్లేదు. అండ్ దేర్ యూ కెన్ సీ ప్రాక్సీ సర్వర్. ఏ సర్వర్ ని యూజ్ చేసుకోవాలి, అపాచీనా, ఎంజినిక్సా? సో నార్మల్ గా అయితే మనం అక్కడ ప్లాట్ఫామ్ లో సో కమాండ్స్ ద్వారా అప్లికేషన్ ని హోస్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా అడుగుతుంది ఎంజినిక్సా, అపాచీ టు నామ్. సో లెట్స్ సే ఎంజినిక్స్. అండ్ నెక్స్ట్, సో కాన్ఫిగరేషన్ సెటప్ అయింది అండ్ సింప్లీ వీ కెన్ క్రియేట్. సో ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో దేర్ యూ కెన్ సీ లైక్ ఇక్కడ మీ కింద ఈవెంట్స్ చూపిస్తుంది. సో ఏమేమి క్రియేట్ అయినాయి అని. ఎన్వైరన్మెంట్ స్టార్ట్ అయింది అండ్ ఆఫ్టర్ దట్ అమెజాన్ S3 స్టోరేజ్ బకెట్ ఒకటి క్రియేట్ అయింది అండ్ ఆ క్రియేట్ అయిన బకెట్ లో సో మన డేటా అనేది స్టోర్ అయింది. లెట్స్ సే ఇక్కడ నేను S3 యూజ్ చేయలేదు కదా, ఒకసారి చెక్ చేయండి. మనం పెట్టిన index.html ఉంది కదా, సో దట్ index.html విల్ బి క్రియేటెడ్ బై ఏ బకెట్. సో ఒక బకెట్ సో ఇక్కడ ఒక బకెట్ క్రియేట్ అవుతుంది. రైట్, సో దేర్ యూ కెన్ సీ ఎలాస్టిక్ బీన్స్టాక్ తో మనకు ఒక బకెట్ క్రియేట్ అవుతుంది. అండ్ వీఆర్ హ్యావింగ్ లైక్ index.html, మనం పెట్టిన index.html అండ్ ద రిసోర్సెస్ ఫోల్డర్. ఓకే, సో ఇవన్నీ ఆటోమేటిక్ గా ఎలాస్టిక్ బీన్స్టాక్ మనం అక్కడ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటికలీ ఇట్ విల్ క్రియేట్ S3. అండ్ ఆఫ్టర్ దట్ దేర్ యూ కెన్ సీ ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది అండ్ సో హెల్త్ ఈస్ ట్రాన్స్ఫర్ టు పెండింగ్ అండ్ ఇనిషియలైజేషన్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ ఇంకా ఇన్స్టాన్సెస్ ఏమీ లేవంటుంది. సో ఎలాస్టిక్ IP ఒకటి క్రియేట్ అయింది అండ్ వీఆర్ హ్యావింగ్ లైక్ EC2 ఇన్స్టాన్సెస్ టు లాంచ్. సో EC2 ఇన్స్టాన్సెస్ అనేది లాంచ్ అవడానికి రెడీగా ఉంది. ఓకే, అండ్ సో డొమైన్ ఉంది కదా, ఇది మనకి డొమైన్ అప్లికేషన్ కింద బిల్డ్ అవుతుంది. సో మనకి అక్కడ IP అడ్రస్ ఎట్లాగో ఇక్కడ డొమైన్ అట్లాగా. ఓకే, సో వీఆర్ హ్యావింగ్ లైక్ డొమైన్. ఓకే, సో ఈ డొమైన్ లో మనం ఏ అప్లికేషన్ హోస్ట్ చేస్తే అప్లికేషన్ అనేది చూపిస్తుంది. ఇంకా మనకి
EC2 అవ్వలేదు కదా, EC2 బి లాంచ్డ్. సో ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చింది. సో ఇన్స్టాన్స్ deployment, your source bundle has issues that cause the deployment to fail. For details see EB engine log చెక్ చేసుకోండి అని ఉంటుంది. ఎందుకు అని అంటే there you can see command failed on instance, return code 1 output engine execution has encountered an error. సో మనకి ఏ ఎర్రర్స్ వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి కూడా చూపిస్తాయి. అండ్ ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ అయింది, రైట్. సో ఇంకా ఇన్స్టాన్స్ మీద మనకు అప్లికేషన్ అనేది హోస్ట్ అవ్వాలి. దేర్ యూ కెన్ సీ లైక్ డిప్లాయ్మెంట్స్. సో ఎన్వైరన్మెంట్ క్రియేషన్ అనేది ఫెయిల్డ్ అయింది. అండ్ హెల్త్ అండ్ మానిటరింగ్ యూ కెన్ చెక్. సో ఇన్స్టాన్స్ ఐడి, ఇది ఇన్స్టాన్స్ మనకి. సో ఇది ఎక్కడ ఉంటుంది, ఈసీటీలో ఉంటుంది ఆటోమేటికల్లీ. సో ఇట్ విల్ క్రియేట్ అన్ అప్లికేషన్ ఇన్ EC2 యాజ్ వెల్. EC2లో ఒక సర్వీస్ అనేది రన్ అవుతా ఉంటుంది. లెట్స్ చెక్. Okay, as of now, I don't have any instances. So it is in the pending state. And logs, updates ఏమైనా ఉంటే, so there you can see. Okay, సో చూడండి, క్రియేట్ ఎన్వైరన్మెంట్ ఆపరేషన్ ఈస్ కంప్లీట్ బట్ విత్ ఎర్రర్స్. సో ఎర్రర్స్ వచ్చింది కాబట్టి సో ట్రబుల్ షూట్ చేసుకోండి అని అంటుంది. ఓకే, సో దట్ ఇక్కడ మనకి ఇన్స్టాన్స్ కూడా క్రియేట్ అవ్వలేదు. ఓకే, సో ఎందుకు అని అంటే మనం రోల్స్ ఇచ్చేటప్పుడు, లైక్ ఇక్కడ రోల్స్ ఏవైతే ఇస్తున్నామో ఎలాస్టిక్ బీన్ స్టాక్ సర్వీస్ రోల్ ఆర్ ఎలాస్టిక్ సర్వీస్ రోల్ ఫర్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. సో ఇవి ఇచ్చేటప్పుడు యూ హ్యావ్ టు గివ్ ద కరెక్ట్ పర్మిషన్స్. ఓకే, సో పాలసీస్ అన్నవి కరెక్ట్ గా ఇస్తేనే మనకి అక్కడ సర్వీస్ అన్నది వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను చూడండి AWS సర్వీస్ రోల్ ఇచ్చేటప్పుడు ఎక్కడ కూడా నేను EC2ని మెన్షన్ చేయాల. సో ఐఎమ్ హ్యావింగ్ లైక్ AWS ఎలాస్టిక్ బీన్స్టాక్ ఎన్హాన్స్డ్ హెల్త్ అండ్ సో AWS ఎలాస్టిక్ బీన్స్టాక్ మేనేజ్డ్ అప్డేట్స్ కస్టమర్ రోల్ పాలసీ. సో అంటే ఓన్లీ ఐ హ్యావ్ గివెన్ లైక్ ఏవైతే మేనేజ్డ్ అప్డేట్స్ ఉన్నాయో సో దీనికి అండ్ హెల్త్ అండ్ మానిటరింగ్ కి మాత్రమే నేను రోల్ అనేది అప్లై చేశాను. ఓకే, సో ఆ రోల్ మాత్రం అప్లై చేశాను. సో ఎక్కడ నేను EC2 మెన్షన్ చేయలేదు కాబట్టి సో వైల్ ఇట్ ఈస్ క్రియేటింగ్ దట్ పర్టికులర్ ఇన్స్టాన్స్, సో ఆ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు సో ఇట్ ఈస్ గెటింగ్ ఎర్రర్స్. ఓకే, సో ఎర్రర్స్ వస్తున్నాయి, ఎన్వైరన్మెంట్ ఫెయిల్ అయింది అని చెప్తుంది. ఓకే, సో అట్లాగా మనం ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు so compulsory you have to monitor. So like for example, if you want to add any permissions, so attach policies. So we can give like EC2 full access. Okay, so అది మన ఇష్టం, EC2 full access ఇవ్వాలా or EC2 read only access ఇవ్వాలా. ఓకే, ఈ రోల్ కి మనం ఏ సర్వీసెస్ అయితే ఇస్తున్నామో సో దట్ ఆ పర్మిషన్స్ ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో లేదు అని అనుకుంటే దేర్ యూ కెన్ సీ అండ్ యూ కెన్ గెట్ విత్ ద పాలసీస్ లైక్ EBS. సో ఎలాస్టిక్ బీన్ స్టాక్ కదా. సో ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఫుల్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, administrator access. Okay, so and there you can see like elastic beanstalk custom platform for EC2 role. సో EC2 రోల్ కోసం ఇది మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అన్నది ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదు, అది మన ఓన్ గా మనం ఒకవేళ చేసుకోవాలంటేనే సో వీఆర్ గోయింగ్ టు గ్రాంట్ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్. ఓకే, సో బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనేది ఇవ్వకూడదు. ఓకే, and there we can go with the EC2 role. Okay, or else ఇక్కడ నేను ఇది ఇచ్చేస్తున్నాను and add permissions. Okay,
సో అప్పుడు ఇచ్చినప్పుడు దేర్ యూ కెన్ సీ లైక్ సో రోల్ అన్నది యాడ్ అవుతుంది కాబట్టి దేర్ చెక్. సో ఒకసారి మళ్ళీ చెక్ చేస్తే సో ఎన్వైరన్మెంట్ అన్నది మళ్ళీ లాంచ్ అవుతుంది. సో దేర్ వీ కెన్ సారీ. సో అప్డేట్, అప్లోడ్ అండ్ డిప్లాయ్. ఓకే, సో వర్షన్ చేంజ్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ లైక్ రీప్లేసెస్ యువర్ ఇన్స్టాన్సెస్. ఎస్. సో అగైన్ I want to upload. Let's say with 64-bit. And update. సో ఎన్వైరన్మెంట్స్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో వీఆర్ హ్యావింగ్ లైక్ కాన్ఫిగరేషన్, రైట్? సో EC2 profile role. So there we have added Elastic Beanstalk EC2 role. Right. Again, it is updating our environment. So మన environment ని update చేస్తుంది. And we are having like application versions. So ఇక్కడ మనకు versions కూడా ఉంటాయి. Okay. So that we can check on with our సో ఏ వర్షన్ ని యూజ్ చేస్తున్నామో కూడా చెక్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ సింగిల్ వర్షన్ ఉంది కాబట్టి సో index.html సోర్స్ ని ప్లేస్ చేసుకొని సింగిల్ వర్షన్ యూజ్ చేస్తుంది. సో ఒకవేళ మనం వర్షన్స్ ని అప్డేట్ చేసినప్పుడు సో దేర్ వీ కెన్ గో విత్ ద అదర్ ఫైల్. ఏదైనా ఇంకొక ఫైల్ యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు సో యూ కెన్ యాడ్ అప్లోడ్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన లోకల్ సిస్టమ్ లో ఇండెక్స్ ఫైల్లో ఏముంది, ఇదే కదా. సో ఇక్కడ ఏం పెట్టా, సో ఇది ఉంది, నాకు గేమ్ ఉంది, అవునా? సో దీన్ని ఒకవేళ మనం మాడిఫై చేసి ప్లేస్ చేయాలి అని అనుకుంటే సో దేర్ వీ కెన్ మాడిఫై, రైట్? సో మాడిఫై చేయాలి అని అంటే సో యూ కెన్ గో విత్ ద ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అండ్ సో ఇది తీసేస్తున్నాను, Ctrl+S. ఓకే, సో ఇప్పుడు ఈ మాడిఫై అయినది ఏదైతే ఉందో అప్లికేషన్ ని లైక్ ఐ వాంట్ టు అప్లోడ్ వన్స్ అగైన్. సో అగైన్ ఐ వాంట్ టు వన్స్. సో ఇక్కడ వర్షన్ 1 ఉంది కదా, వర్షన్ 2 అని పెట్టండి. చూస్ ఫైల్, మనం ఎక్కడ నుండి తీసుకున్నాము, ఓకే, అప్లోడ్. ఓకే, సో అగైన్ వీ హ్యావ్ అప్లోడెడ్ విత్ ద వర్షన్ 1. ఓకే, 1, 2 దాంతో అప్లోడ్ చేస్తాం. సో దట్ అట్లాగా వర్షన్స్ కూడా మనం ఇక్కడ ఎన్వైరన్మెంట్ లో మన అప్లికేషన్ ని పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్? సో అట్లాగా వీ కెన్ క్రియేట్ దిస్ ఎన్వైరన్మెంట్. సో ఎలాస్టిక్ బీన్స్టాక్ ని యూజ్ చేసుకొని ఎన్వైరన్మెంట్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ ద స్టిల్ పెండింగ్ స్టేట్. సో ఇది క్రియేట్ అవడానికి కొంత టైం పడుతుంది. సో వన్స్ అది క్రియేట్ అయితే దెన్ విల్ హ్యావ్ ఎన్వైరన్మెంట్ అన్నది క్రియేట్ అవుతుంది. ఓకే, సో దేర్ యూ కెన్ సీ అప్డేట్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సో అట్లాగా వీ కెన్ రన్ బై యూజింగ్ ఎన్వైరన్మెంట్. సో ఇక్కడ మనం పర్టికులర్ EC2 ఇన్స్టాన్స్ కావాలా, ఇన్స్టాన్స్ టైప్ ఎంత, ఆర్ EBS వాల్యూమ్ ఎంత పెట్టినాం, అవన్నీ మనం మేనేజ్ చేయాలి. సో అవన్నీ బ్యాక్ ఎండ్ లో ఆటోమేటికల్లీ ఇట్ విల్ మేనేజ్. సో మనం యూజ్ చేసేది ఇది ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఇక్కడ మెయిన్ గా మనం ఏంటంటే సో ఏదన్నా మనం ఒక అప్లికేషన్ హోస్ట్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ లో వర్షన్స్ ఏమైనా ఉంటాయి అంటే లైక్ సారీ
ఓకే. సో మనకి ఏదైనా అప్లికేషన్ ఉంటే అప్లికేషన్ లో వర్షన్స్ ఏమైనా ఉంటే అవి అప్లోడ్ చేయడం వరకే మన పని. ఓకే. లైక్ ఇక్కడ ఏదైనా చేంజెస్ చేస్తాము. రైట్. సో ఇక్కడ ఏమైనా చేంజెస్ చేస్తామో, చేంజెస్ ఉంటే చేంజెస్ చేస్తామో, అప్లోడ్ చేస్తాం, చేంజెస్ చేస్తాం, అప్లోడ్ చేస్తాం. సో ఓన్లీ వీఆర్ గోయింగ్ విత్ ద ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఆల్రెడీ చెప్పాను, క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసేటప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఓకే. సో అప్లికేషన్ ని డెవలప్ చేయడానికి మాత్రమే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ యూటిలైజ్ అవుతుంది. సో బ్యాక్ ఎండ్ లో ఉన్న సర్వీసెస్ ఏవి కూడా మనం మేనేజ్ చేయాలి. Whether it is the server, whether it is the database or networking or whatever it is. So వాటితో మనకి ఏం పని ఉండదు. సో we are only focusing on our code itself. ఓకే. సో అలాగా ఓన్లీ మీరు అప్లికేషన్ ని బిల్డ్ చేసుకోవాలి, బిల్ట్ ఇన్ చేసుకోవాలి అని అంటే సో దట్ యూ కెన్ యూస్ ఎలాస్టిక్ బీన్స్టాక్ యాజ్ అ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. ఓకే. సో ఈ రెండు ద ఎక్స్ట్రా సర్వీసెస్ ఎందుకు చెప్పాను అని అంటే సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ద సర్వీసెస్. ఓకే. సో మీరు ఒకవేళ లైట్ సేల్ ని యూజ్ లైట్ సేల్ నన్ను యూజ్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఎలాస్టిక్ బీన్ స్టాక్ నన్ను చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో దట్స్ యువర్ విష్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ యూ కెన్ డిలీట్ యాజ్ వెల్. సో ఆటోమేటిక్ గా S3 లో కూడా మనకి వర్షన్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. అండ్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ క్రియేట్ చేసినప్పుడు చెక్ చేసుకోండి. సో మిగిలినవి కూడా మనకి డిలీట్ అవ్వాలి. ఎందుకంటే ఎలాస్టిక్ బీన్ స్టాక్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ ఇట్ విల్ క్రియేట్ ఎ బకెట్. ఇది బకెట్ ని డిలీట్ చేయదు, ఇది మనమే డిలీట్ చేసుకోవాలి. ఓకే. బ్యాక్ ఎండ్ లో. సో అందుకనే ఎక్కువ ఎలాస్టిక్ బీన్ స్టాక్ యూజ్ చేయము. ఎందుకంటే ఇవి ఏదైతే క్రియేట్ చేసిందో ఆ సర్వీసెస్ అన్న అలాగే బ్యాక్ ఎండ్ లో రన్ అవుతా ఉంటాయి. ఓన్లీ ఎన్వైరన్మెంట్ ని మాత్రమే ఇది డిలీట్ చేస్తుంది తప్పించి సో ఇట్ విల్ నాట్ డిలీట్ ఆల్ ద అప్లికేషన్స్. మిగిలిన అప్లికేషన్స్ ఏవి డిలీట్ చేయలేదు. సో దేర్ యూ కెన్ సీ. సో ఆటో స్కేలింగ్ గ్రూప్స్ యాడ్ చేసింది అండ్ సో సోర్సెస్ ఇనిషియేట్ అయినాయి. వెయిటింగ్ ఫర్ EC2 ఇన్స్టాన్సెస్ టు టర్మినేట్. సో అండ్ EC2 ఇన్స్టాన్స్ ని రిమూవ్ చేసేసింది అండ్ అగైన్ ఇంకొక ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేసింది అండ్ ఎన్వైరన్మెంట్ అప్డేట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. లెట్స్ చెక్. సో స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ లైక్ నో డేటా. సో ఇక్కడ నాకు హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి సో స్టిల్ ఇక్కడ నాకు పెండింగ్ ఇన్ ప్రోగ్రెస్ లోనే ఉంది. రైట్. సో అట్లాగా వీ కెన్ యూజ్ ద సర్వీసెస్. ఈ ఎర్రర్స్ రాకుండా చూసుకోవాలి. ఓకే. సో ఎర్రర్స్ ఎక్కడొస్తాయి అని అంటే చెప్పాను కదా, వెన్ వీఆర్ నాట్ గివింగ్ ద పర్టికులర్ రోల్స్. సో మన IAM యూజ్ చేస్తున్నప్పుడు పర్టికులర్ రోల్స్ అన్న మెన్షన్ చేయకపోతే ఎలాస్టిక్ బీన్ స్టాక్ కి సో దట్ వీ విల్ గెట్ ఎర్రర్స్. ఓకే. రైట్. సో దట్స్ అ పార్ట్ ఫర్ టుడే అండ్ ఎస్ టుమారో నుండి వీ విల్ గో విత్ ద టెరాఫామ్. సో మీన్ వైల్ మీరు ఎవరైనా రూట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే క్రియేట్ చేసుకోండి. అండ్ సో చెప్పాను కదా టెరాఫామ్, ఆన్సిబుల్ అండ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కంటైనర్ సర్వీసెస్ ఇన్ రూట్ అకౌంట్ ఇట్ సెల్ఫ్. స్టూడెంట్ అకౌంట్ లో వర్కౌట్ అవ్వదు. అండ్ ఒకవేళ అక్కర్లేదు మేడం మేము క్లాసెస్ వింటాము అని అంటే ఇట్స్ యువర్ విష్. ఓకే. సో క్లాసెస్ విని యూ కెన్ నోట్ డౌన్ ద points. Okay. Yes. So that's it from my end. Yes. Any other things you want to discuss with me? So let me stop my recording first.